బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 నిర్వహణకు సంబంధించిన అంశాలతో పాటు నగర విస్తరణ అవసరాలకు అనుగుణంగా మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు పురోగతిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. బ్రేకింగ్లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 నిర్వహణకు సంబంధించి అలాగే ఫేజ్ 2కి సంబంధించి కూడా కీలక చర్చలు జరిపారని సమాచారం. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏం జరుగుతోంది? ఎటువంటి ఇష్యూస్ సీఎం రేవంత్ రెడ్డి వారితో మాట్లాడుతూ ఉన్నారు? ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2 మీద చాలా పట్టుదలతో ఉన్నట్టుగా ఉంది తెలంగాణ గవర్నమెంట్. దానికి సంబంధించి కీలక చర్చలు జరుగుతున్నాయా? ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ రమణ. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు. రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలకు సంబంధించిన అంశాలతో పాటు ముఖ్యంగా మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించిన అంశాలు, మరోవైపు మెట్రో సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సి నిధులకు సంబంధించిన విడుదలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మాత్రం గడపడుతుంది. నిన్న మనం చూసాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కాలంలో మూసి పునర్జీవనానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి తమ భూమి కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి. రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలకు సంబంధించిన అంశాలు, మరోవైపు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించిన అంశాలతో పాటు కార్గో కారిడార్ కొన్ని సంబంధించినటువంటి అంశాలపై కూడా నిన్న రాజ్నాథ్ సింగ్ని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సైతము ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కలిశారు. ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు, మరోవైపు ఐటీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా నిన్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రితో కలిసి కొన్ని అంశాలపై చర్చించారు. అంటే చాలామంది మంత్రుల బృందంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే అటు గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడంది. మనోహర్ ఖట్టర్తో అటు ముఖ్యమంత్రితో పాటు కిషన్ రెడ్డి కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఫేజ్ 2కు సంబంధించినటువంటి నిధుల విడుదల జాప్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలి. ఇప్పటికే ఐఆర్ఎఫ్సి నిధులు పెండింగ్లో ఉంది. చాలా ఫేజ్ 2 ఇప్పటికే రాష్ట్రానికి భారీగా ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఐఆర్ఎఫ్సి నిధులను వెంటనే విడుదల చేసే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసారు. ఈరోజు ఖట్టర్ని కలిసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా కలిసే అవకాశం కూడా తెలుస్తుంది. కానీ మరి అపాయింట్మెంట్ ఇచ్చాడా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అయితే కొంతమంది కేంద్ర మంత్రులను ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ కలిశారు, మరోవైపు ఖట్టర్ని కలిశారు. కాబట్టి అమిత్ షాను కూడా కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం కూడా తెలుస్తుంది. 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే బిజీగా గడుపుతున్నారు. ఈరోజు మొత్తం కూడా ఢిల్లీలో చాలామంది కేంద్ర మంత్రులు కూడా కలిసి పలు అంశాలపై రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు, పెండింగ్ నిధులకు సంబంధించిన అంశాలతో పాటు ముఖ్యంగా ఫేజ్ 2కు సంబంధించిన మెట్రో కారిడార్ ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే 129 కిలోమీటర్ల మేరకు మెట్రో రైల్ ఫేజ్ 2 స్థాపించుతుంది. ఇందులో భాగంగానే ఫేజ్ 1 కూడా ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ డబ్బులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఎఫ్డీలు అంటే కొన్ని బ్యాంకుల రుణాల ద్వారా తీసుకొని వాటికి చెల్లించే పరిస్థితి. అయితే ఫేజ్ 2 విషయానికి వస్తే దాదాపు 129 కిలోమీటర్ల
కిలోమీటర్ల మేరకు ఫేజ్ 2ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ కేంద్ర సహకారం ఉండాలి, ఇందులో ఐఆర్ఎఫ్సి నిధులు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చినప్పుడు కూడా 50% రేషియో ప్రకారం అటు కేంద్రం రాష్ట్రం కలిసి 50% రేషియో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఐఆర్ఎఫ్సి నిధులను విడుదల చేసే విధంగా కేంద్ర మంత్రులు కృషి చేయాలి. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ కలిశారు, అదేవిధంగా కట్టర్ని కలిశారు. కాబట్టి మరికొంతమందిని కలిసి ఐఆర్ఎఫ్సి నిధులకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రులు కూడా విజ్ఞప్తి చేసే అవకాశం. నిన్న అశ్విని సంబంధించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి నేను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు, మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు కట్టర్తో భేటీ కావడం, మరికొంతమంది మంత్రులతో కలిసి కూడా ఈ యొక్క ఫేజ్ 2 మెట్రో రైల్ ఫేజ్ 2 సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఐఆర్ఎఫ్సి నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఢిల్లీలో మాత్రము రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.